తెలంగాణలో రైతులు ఎవరూ అధైర్యపడొద్దన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మంథనిలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షంతో తీవ్ర నష్టం కలిగిందన్న మంత్రి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంట నష్టం జరిగిందన్న మంత్రి నష్టపోయిన రైతుల్ని గుర్తించి ఆదుకుంటామన్నారు. ప్రకృతి వైపరీత్యం అకాల వర్షాల వలన ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం పీపీసీ సెంటర్స్లో కానీ మార్కెట్ యార్డ్లో కానీ మరి రైతుకు ఏ విధంగా అన్యాయం జరగకూడదని ఈరోజు అకాల వర్షాల వలన తడిసిన ధాన్యాన్ని గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఈరోజు ఎక్కడ తడిసింది ఎంతవరకు తడిసింది అని ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. మరి అందరికీ కూడా ఎవరికి కూడా నష్టం కాకుండా ఈరోజు తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తాం. దాని పరంగా ఎవరు ఆందోళన పడకూడదు, ఆందోళన చెందకూడదని నేను రైతు సోదరులందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు రైతు సోదరులకు ఈరోజు వరి పంట సంబంధించిన ధాన్యానికి కానీ ఇతర మరి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దని కోరుతాం. ప్రకృతి వైపరీత్యం అకాల వర్షాలు